మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో యేసు ప్రభువారు జన్మించిన స్థలమైన బెత్లెహేము గురించి తెలుసుకుందాం. ఈ బెత్లెహేము క్రైస్తవులకు అతి ముఖ్యమైన అతి పవిత్రమైన నగరం. ఇప్పుడు మనం బెత్లెహేములోనే ఉన్నాం. ఈ బెత్లెహేమును చూస్తూ బెత్లెహేము గురించి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బెత్లెహేము యేసు ప్రభువారు జన్మించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందక ముందే బెత్లెహేముకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బెత్లెహేము ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనా దేశానికి మధ్య వివాదాస్పద ప్రదేశంగా ఉంది. యేసు ప్రభువారు జన్మించిన ఊరు ఇదే కాబట్టి ఇది అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారిపోయింది. పర్యాటకమే బెత్లెహేముకు అతిపెద్ద ఆదాయ వనరు. పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయమే బెత్లెహేముకు అతి ముఖ్యమైనది. క్రిస్మస్ సమయంలో పర్యాటకుల ద్వారా బెత్లెహేము కిక్కిరిసిపోతుంది. ఆ సమయంలో పర్యాటకుల ద్వారా ఆదాయం మరింతగా పెరిగిపోతుంది. క్రిస్మస్ సమయంలో ఈ బెత్లెహేం ప్రధాన వీధులలో, పాత మార్కెట్లలో పాలస్తీనా హస్తకళలు, సుగంధ ద్రవ్యాలు, రకరకాల స్వీట్స్తో షాప్లన్నీ నిండిపోతాయి. ఒలివ చెక్కలతో చేసిన ఎన్నో రకాల బొమ్మలు, సిలువలు ఇక్కడ ఆ సమయంలో కాదు, సంవత్సరం అంతా అమ్ముతారు. ఆ బొమ్మలు ఇవే. వీరికి వచ్చే మొత్తం ఆదాయంలో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయమే 65% ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం 30 పెద్ద పెద్ద హోటల్స్, అనేక చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. క్రిస్మస్ సమయంలో అయితే ఇవన్నీ పూర్తిగా నిండిపోతాయి. అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన సమయంలో ఈ బెత్లెహేము జనాభాతో ఎలా నిండిపోయిందో ఇప్పుడు అంతకు మించిన జనాభాతో నిండిపోతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ పండుగను రోమన్లు, ప్రొటెస్టెంట్లు డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటుంటారు. గ్రీక్, కాప్టిక్ మరియు సిరియన్ ఆర్థడాక్స్ వారు జనవరి 6వ తేదీన క్రిస్మస్ జరుపుకుంటారు. అర్మేనియన్ ఆర్థడాక్స్ క్రైస్తవులు జనవరి 19వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. వీరు ఎందుకు క్రిస్మస్ పండుగను ఇలా వేరువేరు తేదీల్లో జరుపుకుంటారు అని నన్ను అడగవద్దు. అలా ఎందుకు క్రిస్మస్ ను వీరు ఇలా జరుపుకుంటారో ప్రస్తుతం నాకు తెలియదు. క్రిస్మస్ సమయంలో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని తయారు చేసి యేసు ప్రభువారు పుట్టిన ప్రదేశం బయట ఇలా పెడతారు. ఇదే ఆ క్రిస్మస్ ట్రీ. బెత్లెహేము యెరూషలేముకు 6.2 మైళ్ళ దూరంలో ఉంది. అంటే 10 కిలోమీటర్లు అన్నమాట. బెత్లెహేము ఎత్తైన కొండలపై ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. బెత్లెహేము సముద్ర మట్టానికంటే 775 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే 2543 అడుగుల ఎత్తన్నమాట. బెత్లెహేం యెరూషలేము పట్టణానికన్నా కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది యెరూషలేము కన్నా 30 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే 98 అడుగులు ఎత్తు. బెత్లెహేము ఒక సంవత్సరానికి 700 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని పొందుతుంది. అంటే 28 అంగుళాల వర్షపాతం. నవంబర్ నుండి జనవరి మధ్యలోనే 70% వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. ఈ ప్రాంతం వారు లేదా ఇజ్రాయెల్లోని ప్రజలు వర్షపు నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉంటారు. 2007వ సంవత్సరం ప్రకారం బెత్లెహేము జనాభా 25,000 మందికి పైనే. 1947లో బెత్లెహేం జనాభాలో 87% పైనే క్రైస్తవులు ఉండేవారు. కానీ 1998కి క్రైస్తవుల సంఖ్య 40% తగ్గిపోయింది. ఇక 2016 నాటికైతే క్రైస్తవుల సంఖ్య 16% పడిపోయింది. దీనికి కారణం అనేక మంది క్రైస్తవులు ఇక్కడ జరిగే గొడవలు, యుద్ధాల కారణంగా ఇక్కడి నుండి వలస వెళ్లిపోవడం మరియు
క్రైస్తవులలో జననాల రేటు బాగా తగ్గిపోవడమే. 2వ శతాబ్దంలో ఒక తిరుగుబాటులో హడ్రియన్ చక్రవర్తి బెత్లెహేంను నాశనం చేసేశాడు. కానీ 4వ శతాబ్దంలో ది గ్రేట్ కాన్స్టెంట్ చక్రవర్తి తల్లి హెలీనా బెత్లెహేంలో చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అనే చర్చ్ను నిర్మించింది. క్రీస్తు శకం 529లో సమరిటన్లు ఈ చర్చిను పడవేశారు. కానీ ఒక శతాబ్దం తర్వాత చక్రవర్తి 1వ జస్టినియన్ దీన్ని పునర్నిర్మించాడు. 1948లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో బెత్లెహేం జోర్దాన్ పాలనలోకి వచ్చింది. కానీ 1995లో ఓస్లో ఒప్పందం ద్వారా బెత్లెహేం పాలస్తీనా అథారిటీ చేత నిర్వహించబడుతూ ఉంది. అంటే ఇప్పుడు బెత్లెహేం పాలస్తీనా దేశానికి చెంది ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే టూరిస్టులు బెత్లెహేంలో చందా వేసినట్లయితే ఆ చందా పాలస్తీనా దేశానికి చెందుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ హోలీ ల్యాండ్ టూర్కు వస్తే బెత్లెహేంలో చందా వేసినట్లయితే పాలస్తీనా దేశానికి చెందుతుంది. కాబట్టి మనం యెరూషలేము యొక్క ఇజ్రాయేల్ యొక్క అభివృద్ధిని కోరతాం. కాబట్టి మనం యెరూషలేంలోనే చందా వేద్దాం. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారం యేసు ప్రభువారు ఈ బెత్లెహేంలోనే జన్మించడం బట్టి ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరింది. మొదట్లో బెత్లెహేం ఎఫ్రతా అని పిలువబడేది. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం ప్రకారం యూదులకు అతి ప్రియమైన వ్యక్తి యాకోబుకు ఇష్టమైన భార్య రాహేలు ఈ బెత్లెహేంలోనే ప్రసవ సమయంలో కుమారుని కని చనిపోగా రాహేలును బెత్లెహేం ప్రవేశ ద్వారం వద్దనే యాకోబు సమాధి చేశాడు. రాహేలు సమాధి ఇప్పటికీ ఉంది. అనేక మంది యూదులు క్రైస్తవులు ఈ సమాధిని ఇప్పటికీ దర్శిస్తూ ఉంటారు. చరిత్ర ప్రకారం మరియు బైబిల్ ప్రకారం నయోమి, రూతు, దావీదు వీరందరూ బెత్లెహేంకు చెందిన వారే. 1వ సమూయేలు 17వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడింది ఈ బెత్లెహేంలోనే. యేసు ప్రభు వారిని బాలుడిగారే చంపాలని అప్పటి హేరోదు ప్రయత్నించిన సమయంలో కొందరు శిశువులను కూడా హేరోదు చంపాడు. ఆ శిశువుల సమాధులన్నీ బెత్లెహేంలోనే ఇప్పటికీ ఉన్నాయి. ఆ సమాధులు 100కి పైగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలు 30 సమాధులను మాత్రమే కనుగొన్నారు. దావీదు ఒక యుద్ధంలో అదుల్లా అనే గుహలో దాగినప్పుడు తన సొంత ఊరి బావి నీటిని త్రాగాలని కోరుకున్నాడు. అప్పుడు అతని వద్ద ఉన్న యోధులలో 3 ప్రాణాలకు తెగించి ఈ బెత్లెహేములో ఉన్న బావి నుండి నీరు తీసుకుని వెళ్లారని బైబిల్ నందు 2వ సమూయేలు 23వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉంది. కానీ ఆ నీరు దావీదు త్రాగక పారబోశాడు. ఆ బావి ఇదే. ఈ బావిని కింగ్ డేవిడ్ బావి అని పిలుస్తూ ఉన్నారు. ఈ బావి ఇంకా బెత్లెహేంలో ఉంది. బెత్లెహేంలో పాలస్తీనా జానపద కథలకు సంబంధించిన కొందరు ఫాదర్స్ మరియు ప్రవక్తలకు సంబంధించిన కొన్ని పండుగలు కూడా ఇప్పటికీ జరుపుకుంటూ ఉంటారు. అలాంటి ఒక పండుగను మే నెల 5-6 తేదీలలో జరుపుకుంటూ ఉంటారు. సెయింట్ జార్జ్ అల్ ఖదార్ వేడుకల సందర్భంగా సెయింట్ జార్జ్ మఠం చుట్టూ ఉన్న నీటిలో చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇస్తారు. ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి నగరం నుండి గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులు ఊరేగింపుగా బయలుదేరి అల్ ఖదార్ వరకు కవాతు చేస్తారు మరియు సెయింట్ ఎలిజా మఠం వద్దకు వెళ్లి వీరు విందు జరుపుకుంటారు. బెత్లెహేంలో మంచి ఎంబ్రాయిడరీ వస్త్రాలు తయారు చేస్తారు. బెత్లెహేంకు చెందిన మహిళలు వారి పెళ్లి దుస్తులు తయారు చేయడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆ దుస్తులు ఇవే. ఆ దుస్తులు ధరించిన స్త్రీలను చూడండి. బెత్లెహేంలో క్రైస్తవులలో లాటిన్, సిరియన్, మలాకిట్, అర్మేనియన్ మరియు మెరోనైట్ ఆచారాలు ఉన్నాయి. అలాగే గ్రీకు, సిరియన్, అర్మేనియన్ తెగలవారు ఆర్థడాక్స్ ప్రొటెస్టెంట్లు ఇక్కడ ఉన్నారు. మన రక్షకుడైన యేసు ప్రభు వారు ఈ బెత్లెహేంలో జన్మించిన ప్రదేశం ఇంకా అలాగే ఉంచారు. ఆయన జన్మించిన స్థలంలో ఒక వెండి నక్షత్రాన్ని గుర్తుగా ఉంచారు. ఆ వీడియోను మన ఛానల్లో ఇంతకు ముందే ఎప్పుడో పెట్టాను. ఆ పూర్తి వీడియోను చూడని వారు చూడండి. ఆ వీడియోలో యేసు ప్రభువారు పుట్టిన జన్మస్థలాన్ని పూర్తిగా చూపించాను. 6వ శతాబ్దంలో బెత్లెహేంలో యేసు ప్రభువారు జన్మించిన స్థలం ప్రక్కనే ముస్లింలు ఒక మసీదును నిర్మించారు. హోలీ ల్యాండ్ టూర్ కి సంబంధించిన ఎన్నో వీడియోలను మన ఛానల్లో ఇప్పటికే పెట్టాను. ఇంకా చాలా వీడియోలను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా యెరూషలేముకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్దాన్, ఈజిప్ట్ దేశాల్లో ఉన్న హోలీ ల్యాండ్ టూర్ కు సంబంధించిన పట్టణాల చరిత్ర, వ్యక్తుల చరిత్ర బైబిల్ నందు వ్రాయబడి ఉన్నట్లుగా పూర్తి వివరాలను అందిస్తూ అనేక వీడియోలను ఇంకా చేస్తూ ఉన్నాం.
ఈ వీడియోలను చూడడం ద్వారా ఎన్నో విషయాలను మీరు తెలుసుకుని ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని, మీలోని విశ్వాసం మరింతగా పెరగాలని, మీరు దేవునికి ఇంకా దగ్గరవ్వాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వీడియోలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప వల్ల మీకు అందించగలుగుతూ ఉన్నాం. ఇలాంటి మరెన్నో వీడియోలను మీకు అందించాలంటే దయచేసి మా కోసం మీరు ప్రార్థించండి. మీ వ్యక్తిగత ప్రార్థనల్లో, మీ సంఘ ప్రార్థనల్లో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కోసం దయతో ప్రార్థించండి. కేవలం మీ ప్రార్థనలను, మీ ప్రోత్సాహాన్ని, మీ ప్రేమను మాత్రమే మేము కోరుకుంటున్నాం. మా అనుదిన ప్రార్థనల్లో కూడా మీ అందరి కోసం మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ఈ వీడియోలు మీకు నచ్చితే, ఉపయోగపడితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.